మా రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనం పిలవగానే వచ్చినటువంటి కవిత గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మోడరేటర్గా ఉడుమల సుధాకర్ రెడ్డి గారు, టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ ఎడిటర్ గారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా మీ అందరి తరపున కోరుతూ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వారిని కోరుతున్నాం. ముందుగా విరాహత్ గారు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఇవాళ నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపకురాలు, అలాగే నాడు జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత గారితో నిర్వహించినటువంటి ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి ఆయా పత్రికలు, న్యూస్ ఛానల్స్ నుండి విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలుసు మిత్రులారా, జర కెమెరామెన్ జర్ర ప్లీజ్. రెండవది నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బయట వాళ్ళు దయచేసి అక్కడ కెమెరాలకు అడ్డంగా వెళ్ళకండి, వాళ్ళకి ఇబ్బంది పడతారు. మీకేమైనా ఫోన్లు గిన వస్తే అక్కడే మాట్లాడండి, లేదా మీ మీటింగ్ అయ్యేంత వరకు సైలెంట్లో పెట్టుకోవాలని మీతో రిక్వెస్ట్ చేస్తున్నా. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఈ యూనియన్కి ఒక సంప్రదాయం ఉంది. ఇది ఇప్పటి సంప్రదాయం కాదు, ఒక 50 ఏళ్ళుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రాల్లో కావచ్చు, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు. ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రాల్లో వ్యవస్థాపించబడినప్పుడు, అట్లాగే ఎన్నికల సమయంలో ఆయా పార్టీల వైఖరిలను స్పష్టం చేసేందుకు, అట్లాగే ఈ రాష్ట్రాల్లో ఏమైనా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం ఉన్నప్పుడు వారిని పిలిపించడం, వారితో మాట్లాడించడం, ముఖాముఖి జర్నలిస్టులతో ముఖాముఖి పెట్టడం అనేది మన యూనియన్ ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తుంది. ఆ సాంప్రదాయంలో భాగంగానే ఇవాళ మనం కవిత గారిని మన యూనియన్ ద్వారా వారిని ఆహ్వానించాం. వారు వెంటనే ఈ మన ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి వచ్చినందుకు వారికి నేను ప్రత్యేకంగా యూనియన్ నుండి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి మోడరేటర్గా సీనియర్ సంపాదకులు టైమ్స్ ఆఫ్ ఇండియా ఉడుమల సుధాకర్ రెడ్డి గారిని కూడా మేము అడిగిన వెంటనే వారు అంగీకరించి మోడరేటర్గా ఒప్పుకున్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా సుధాకర్ రెడ్డి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ విరాహత్ అలీ గారు అండ్ రామనారాయణ గారు. వీ హ్యావ్ హియర్ the Chief Minister aspirant of Telangana, Kalvakuntla Kavita, who founded Telangana Rakshana Sena. So we will be asking a lot of questions. Chala prashnalu unnai manandarki. Aithe konni ground rules మీ అందరికి తెలుసు. I want to reiterate. ఒకరు ఒక ప్రశ్న మాత్రమే అడగాలి. ప్రశ్నని సూటిగా సుత్తి లేకుండా అడగండి. ప్రశ్న అడిగిన తర్వాత ఆ మైక్ని పట్టుకొని పిండేయకుండా పక్కన వాళ్ళకి ఇచ్చేయండి. తర్వాత అందరూ ఒకేసారి అడగకుండా ఒకరి తర్వాత ఒకరు అడగండి. స్ట్రైట్గా అంటే వ్యాఖ్య కాకుండా ప్రశ్నలాగా అడగండి. సో నేను నాతో మొదలు పెడదాం అనుకుంటున్నాను ప్రశ్నని. మీ సంస్థ పేరు, మీరు ఏంటి మీ డిజిగ్నేషను, మీ పేరు చెప్పండి. ఇప్పుడు Kavita garu, she will speak for half an hour. And what are her aspirations, her future plans and all those things.
So on behalf of Telangana State Union of Working Journalists, she is being welcomed here. చూడండి బయటికి. ఓకేనా? ఇది జాగృతి ఒక కీలకమైన ప్రకటన జరిగినప్పుడు, అలాగే బతుకమ్మకి ట్యాంక్ బండ్ మీద వారు మొదటి బతుకమ్మను ప్రకటించినప్పుడు ఇదే వేదిక మీద జరిగింది. సో విరాహత్ అలీ గారు చెప్తున్నారు, మిస్ కవిత తన రాజకీయ పయనంలో ప్రస్థానంలో కీలక ఘట్టాలు ఇదే వేదిక మీద జరిగాయని. సో లెట్స్ లిజన్ టు హర్. జై తెలంగాణ. ఓకేనా? జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఉన్నటువంటి సంఘ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అన్న విరాహత్ అలీ గారికి, రామ్నారాయణ అన్న గారికి, వేదిక మీద ఉన్న మోడరేటర్గా వ్యవహరిస్తున్నటువంటి సుధాకర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ముందున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ గారు అన్న అమరన్న గారికి, అక్కడో ఇక్కడో కనపడుతున్నటువంటి మా లేడీ జర్నలిస్టులకు, మిగతా మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పి మేము గత కొన్ని నెలలుగా చెప్తూ వచ్చినాం. దానికి అన్ని రకాలైనటువంటి సాంకేతికపరమైనటువంటి చిక్కులు దాటుకుంటూ తెలంగాణ రక్షణ సేన పేరుతోని తెలంగాణ జాగృతి సంస్థను నడిపినటువంటి మేమందరం కూడా తెలంగాణ రక్షణ సేన అనే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్తోని తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతి యాజ్ అన్ ఎన్జిఓ అట్లానే కొనసాగుతుంది. తెలంగాణ రక్షణ సేన యాజ్ అ పొలిటికల్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుకగా, వారి సమస్యలను ఎత్తి చూపేటటువంటి వేదికగా, అది ప్రతిపక్షాలైనా పాలకపక్షాలైనా జరుగుతున్నటువంటి వర్ధమాన కాలానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, గతంలో జరిగినటువంటి అన్యాయాల మీద, కోల్పోయిన అవకాశాల మీద, అన్నిటి మీద కూడా మాట్లాడుతుంది. అయితే తెలంగాణ రక్షణ సేనగా మేము ప్రధానంగా కోరుకునేది సర్వోదయ తెలంగాణ సాధించాలని మా లక్ష్యం. సర్వోదయ తెలంగాణ అంటే ఏంటి? సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు రావాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక ఉక్కు సంకల్పంతో బయలుదేరినటువంటి రోజు కూడా మనందరి కళలు కూడా సర్వోదయ తెలంగాణ రావాలనే ఉండే, అందరికీ వెలుగులు రావాలి, అందరం బాగుండాలనేటటువంటి ఆలోచన. మరి సర్వోదయ తెలంగాణ సాధించాలంటే తెలంగాణ రక్షణ సేన ఎట్లా సాధిస్తుంది? దానికి టూల్, దానికి ఒక మార్గం, దానికి ఏంటిది వే అంటే మేము ఒక 5 అంశాలను ప్రాధాన్యత అంశాలుగా ఎన్నుకున్నాం. పాంచజన్యం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. పాంచజన్యం పేరులోనే ఒక పవర్ ఉంటుంది. అది భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరు. ఆయన ఎప్పుడైతే అధర్మం పైన యుద్ధం చేయాలనుకున్నాడో ఆ సందర్భంలో యుద్ధ బేరి మోగించడానికి వాడినటువంటి శంఖం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక పరిస్థితుల మీద మేము ఒక యుద్ధ బేరి మోగించి ముందుకెళ్ళి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి పాంచజన్యం అనేటటువంటి పేరుతోని 5 ప్రాధాన్యత అంశాలను ఎంచుకొని ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పాలకపక్షాన్ని ఈ 5 అంశాల మీద ప్రశ్నిస్తూ ఉంటాం. రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఈ 5 అంశాలే ప్రాధాన్యతగా చేసుకొని పరిపాలన కూడా చేస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి పాంచజన్యంలో మొట్టమొదటి అంశం విద్యగా మేము ఎంచుకోవడం జరిగింది. ఇవాళ ఒక పేద మధ్యతరగతి ఇండ్లు చూసుకున్నట్టయితే విద్యకు వైద్యానికి కలిపి 60% పైచిలకు వాళ్ళ మొత్తానికి ఇన్కమ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. 60% ఇన్కమ్ ఈ రెండిటికే పోయిన తర్వాత సేవింగ్స్కి కానీ, ఒక కొత్త వ్యాపారం చేసుకోవడానికి కానీ, ఒక చిన్న అసెట్ కొనుక్కోవడానికి కానీ, ఒక నగ కొనుక్కోవడానికి కానీ, అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చేసుకోవడానికి కానీ పేద మధ్యతరగతి ఇంట్లో ఒక రూపాయి కూడా మిగిలే పరిస్థితి లేదు.
కాబట్టి విద్యను సంపూర్ణంగా ఉచితంగా ఇవ్వాలని మేము తెలంగాణ రక్షణ సేన నుంచి ఒక సంకల్పం తీసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఆల్రెడీ ఉచిత విద్య ఉంది, కరెక్టే. కానీ ఇవాళ మెజారిటీ పిల్లలు 75% వరకు కూడా పిల్లలు ప్రైవేట్లో చదువుతూ ఉన్నారు. మేము తెలంగాణ రక్షణ సేన నుంచి అనేక మంది నిపుణులతో సంప్రదించిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటటువంటి వాళ్ళకు, ప్రైవేట్ కాలేజ్లో చదివేటటువంటి వాళ్ళకు, ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా విద్యను ఉచితంగా ఇవ్వాలనేటటువంటి ఒక సంకల్పంతోనే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇవాళ నేను ఇది మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక పిల్లగాడు 3వ తరగతిలో ఉంటే మేము అధికారంలోకి వచ్చేటప్పటికి ఆ పిల్లగాడు 5వ తరగతికో 6వ తరగతికో వస్తాడు. ఎన్నికలు 6 నెలలు అటు ఇటు అవుతాయి అంటున్నారు కాబట్టి. అంటే మీ పిల్లగాడు 5వ తరగతి నుంచి డిగ్రీ దాకా చదువుకున్నా, ఇంజనీరింగ్ చేసినా, ఏం చేసినా ప్రభుత్వమే ఆ ఖర్చు భరించి ఉచితంగా విద్యనివ్వాలనేటటువంటిది మా సంకల్పం. దానికి సంబంధించి లెక్కలేసినాం. ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ గ్రేడ్లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ ఏ తరగతుల్లో ఎవరెవరు చదువుతూ ఉన్నారు, ఇటువంటి లెక్కలు అనేకం వేసిన తర్వాతనే చాలా స్పష్టంగా చాలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్ననే నేను ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నా. మీరందరు గత 20 సంవత్సరాల నుంచి నన్ను చూసిండ్రు. 27 ఏళ్ల వయసులో నేను ఉద్యమానికి వస్తే ఇప్పుడు నాకు 47 దాటి 48కి వచ్చిన. ఈ 20 ఏళ్లలో చెప్పిన మాట మీద నేను నిలబడే ఉన్న తప్పితే ఎప్పుడు వెనక్కి పోలే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా చెప్పిన మాట మీద, పట్టిన తువ్వ మీద విడవకుండా నేను నిలబడి ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి నేను ముఖ్యంగా మా అక్క చెల్లెలకు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెలకు మాటిస్తున్నా, ఉచిత విద్య ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా సరే, మీ పిల్లగాడు డాక్టర్ చదువుకున్నా సరే, ఇంజనీర్ చదువుకున్నా సరే, రాకెట్ సైంటిస్ట్ అయినా సరే, వారిని చదివించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రక్షణ సేన అది సాధించి తీరుతుంది. మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసి నేను చూపిస్తాను. రెండవది వైద్యం. ఇవాళ ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు వైద్యానికి సంబంధించి. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం పెట్టినప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తామంటే అసలు సాధ్యమవుతుందా, ఎట్లా ఇస్తారు అని మాట్లాడారు. ఆ 2 లక్షలు పోయి మరి ఇవాళ 10 లక్షల వరకు ఇస్తుంటే ఎట్లా సాధ్యమవుతుందని అడుగుతలేరు. కానీ ఇంకొంచెం మనసు పెట్టి ఆలోచన చేస్తే ఇవాళ క్యాన్సర్ జ్వరం వచ్చినట్టు వస్తుంది, కానీ క్యాన్సర్ క్రోసిన్ వేసుకుంటే పోదు మరి. కాబట్టి క్యాన్సర్కి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో 10 lakhs, 15 lakhs, 20 lakhs, 25 lakhs ఎంత బాధగా ఉంటుందండి. కండ్ల ముంగట ఇంటి మనిషి చనిపోతుంటే ఆ వైద్యానికి డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నగాక మొన్న గద్వాల్లో ఒక ఎగ్జాంపుల్ చూసినాం. గవర్నమెంట్ హాస్పిటల్కి తల్లిని తీసుకపోతే మా దగ్గర లేదయ్యా ఇంతకన్నా వైద్యం, దయచేసి మీరు తీసుకుపోండి అంటే ఓన్లీ 3 lakhs rupees అవుతుంది. తెలిసి కూడా ఎక్కడికి తీసుకుపోదాము, ఎట్లా తీసుకుపోదాము, ఆడికి తీసుకుపోయాక 3 లక్షలు అంటారు, చేర్చినాక 15 లక్షలు అంటారు. మా పరిస్థితి ఏందని తల్లిని పోన్లే బతికింది కదా ఉన్నన్నాళ్ళని సర్ది పెట్టుకునే పరిస్థితి ఇవ్వాలంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అంటే ప్రపంచమంతానేమో లైఫ్ స్పాన్ పెరుగుతుంది, 90 years 95 years బతుకుతారు. తెలంగాణ వాళ్ళం ఎందుకు కాంప్రమైజ్ కావాలి? నిన్న మొన్న నేను ఈ పార్టీ ప్రకటన చేసినప్పుడు ఈ మాట మాట్లాడితే కొంతమంది విమర్శ చేశారు. ఎట్లా సాధ్యమవుతుంది అంటే, ఫ్రీ మీల్స్ పెట్టాలని ఆనాడు అనుకున్నప్పుడు సాధ్యమవుతుంది అనుకోలే, స్కూళ్ళల్లో సాధ్యమైంది. ఇలా దేశమంతా అదే పనిచేస్తుంది. ఆనాడు ఆరోగ్యశ్రీలో 2 లక్షలు ఇస్తామనుకున్నప్పుడు సాధ్యం కాదనుకున్నారు, సాధ్యమైంది. ఇలా అనేక రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఖచ్చితంగా ఉచిత వైద్యం ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే తెలంగాణ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవడానికి ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. దాంట్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైద్యం చేయించుకున్నా, ఎంత పెద్ద రోగమైనా, ఎంత ఖర్చు అయినా మీ జేబులకి వెళ్ళి రూపాయి పడకుండా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం ఖచ్చితంగా సాధించి తీరుతుంది. ఈ 2 మా పాంచజన్యంలో మొదటి అంశాలు. మూడవది వ్యవసాయం, చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. మా జెండాలో ఉన్న గ్రీన్ రంగు కూడా మా రైతన్నుల కోసమే, పర్యావరణం కోసమే. రైతన్నలు లేకపోతే ఎవరికి కూడా 2 బుక్కలు అన్నం తినే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు చేతులెత్తి మొక్కుతూ మీ యొక్క సంక్షేమం కోసం, సంక్షేమంతో పాటు మీ యొక్క గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం నేను ఒక ఆడబిడ్డగా తెలంగాణ రక్షణ సేన నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ప్రభుత్వంలో మీరు ఏ కార్యాలయానికి పోయినా, ఎక్కడికి పోయినా మీకు పిలిచి పీట వేసి కూర్చోబెట్టి గౌరవించి మీ సమస్య తీర్చి పంపాలి. ఇవాళ ఏం జరుగుతుంది? 25 రోజుల నుంచి కళ్ళాల కాడ వడ్లు పోసుకొని, కళ్ళాల కాడ మక్కలు పోసుకొని 45 degrees ఎండల ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ టీవీ ఛానల్ తిప్పి చూసినా కళ్ళాల కాడ ఉన్న రైతుల సమస్యలే కనబడుతున్నాయి. ఎందుకు మరి? ఎందుకు ప్రొక్యూర్ చేయలేకపోతున్నాం? ఎందుకు ప్రొక్యూర్ మీరు చెప్పిందే కదా, ప్రభుత్వాలు ప్రొక్యూర్ చేస్తామని చెప్పిందే కదా. లేదంటే రైతు సంగతి ఏదో రైతు చూసుకుంటాడు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమో ఎంఎస్పి పెంచదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కొనుగోలు కేంద్రాలను తెరవదు. కొనుగోలు కేంద్రాలు తెరవమని 25 రోజుల నుంచి ధర్నాలు దీక్షలు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. నేను మళ్ళీ మాట ఇస్తా ఉన్నా,
ఆ పరిస్థితి మీకు ఉండదు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే మీ దగ్గర నుండి కొన్నటువంటి రైస్ని ఏం చేయాలనేటటువంటి ఆలోచన కూడా పెట్టుకొని చెప్తా ఉన్నాం. రైస్ని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ముందడుగు వేస్తలేరు. ఒక కార్పొరేషన్ పెట్టండి, ఎక్స్పోర్ట్ చేయండి రైస్, లైసెన్స్ తీసుకోండి, దాన్ని ఏమైనా వాల్యూ యాడ్ చేయండి. ఏమి చేయకుండా మేము కొంటే మాకు నష్టం వస్తుందని చెప్పి అనవసరంగా రాజకీయపరమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి బోనస్ ఇస్తాం అని చెప్పి బోగస్ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం తప్పితే నిజంగా రైతన్న ఆవేదన అర్థం చేసుకుంటలేరు. మేము పోయి చూస్తూ ఉన్నాం, ఊర్ల పొంట తిరుగుతూ ఉన్నాం. మొన్న జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతే ఎంత బాధ అనిపించిందంటే, ఒక రైతును పాపం మక్క రైతునాడ ఆ రోజు కలిసినాం మేము, తెల్లారైన గుండెపోటుతో చనిపోయిండు. ఆ రోజే మేము పోయినప్పుడు చెప్పిండు, అక్క 4 రోజులైంది అక్క వచ్చి ఇక్కడనే ఉంటున్నాం, కావలిగా వస్తున్నాం, ఘోరమైన పరిస్థితి ఉంది అని చెప్పిండు. తెల్లారి అదే రైతు అదే కుప్ప మీద కూలి చనిపోతే నిజంగా నాకైతే ఇప్పటికి కూడా షివరింగ్ వస్తుంది అది తలుచుకుంటే కూడా. అంటే ఒక ప్రాణం అంటే మనకు ఎంత విలువ లేకుండా పోయిందంటే, ఎక్కువ మంది ఉన్నాం మనం, 140 కోట్ల మంది ఉన్నాం కాబట్టి ఒక రైతు చచ్చిపోతే ఒక చిన్న సింగిల్ కాలం వార్త అయిపోయినందు తప్పితే నిజంగా ఎవరు స్పందించే పరిస్థితి లేదు. కానీ నేను స్పందించాలనుకుంటున్నాను, ఎందుకంటే జీవితం విలువ నాకు నేర్పింది. జీవితంలో నేను పడ్డ కష్టాలు, ఒక మనిషి జీవితం ఎంత విలువైనది అన్నది నాకు నేర్పింది. కాబట్టి ఒక సంకల్పంతో, ఒక సీరియస్ కమిట్మెంట్తో నేను వచ్చిన మా రైతన్నలకు నేను మాట ఇస్తూ ఉన్నా, మీకు గౌరవం దక్కాల్సిందే. దానికోసం అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వంలో చేస్తాం. అదేవిధంగా మీ సంక్షేమానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఎరువులు టైంకి రావడం కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో కూడా మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పి నేను మాట ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా 4వ ప్రాధాన్యత అంశం మా పాంచజన్యంలో ఉపాధి తీసుకున్నాం. నిజంగా ఉపాధి అంటే పెద్ద జోక్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, ఆ ఉద్యోగాలను ఎగ్గొట్టడం తప్పితే నిజంగా కూడా యూత్ ఏం కోరుకుంటున్నారని ఆలోచిస్తలేరు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18, 19, 17 ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ యువతీ యువకులు ఇచ్చేటటువంటి ఐడియాస్ని నమ్మి ఫైనాన్స్ చేస్తున్నారు, ఫండ్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. In terms of providing loans to youth, I am going to create 3 categories. 18 to 25, Gen Z. Whatever idea you get, you are with the global phenomena. You are not with us. You are much forward thinking than us. We are going to support any ideas from the age of 18 to 25 in a separate category, because your businesses will be very forward thinking, in sync with the global phenomena. We will respect that. We will trust you. I want to trust my Gen Z. Anybody from the age of 25 to 45, మా యంగ్స్టర్స్ని, యువతీ యువకుల్ని, ముఖ్యంగా మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను నేను. ప్లీజ్ థింక్, మనం బిజినెస్ మెన్ కావాలి, మనం 100 మందికి జాబ్లు ఇవ్వాలి. మనం ఏదో జాబ్ చేద్దామని కదా, 100 మందికి జాబ్లు ఇవ్వాలి. ఉన్న ఏ ఐడియా అయినా తీసుకొని ముందుకు రండి. ఖచ్చితంగా దానికి సహకరించడానికి 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువతను నమ్మి, మా యువతీ యువకుల్ని నమ్మి, మా జెన్జీ వారియర్స్ని నమ్మి నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క గూగుల్ వస్తే చాలు మనకి ఇళ్ళకెళ్ళి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఒక్క గూగుల్ వస్తే చాలు, ఒక్క వాట్సాప్ వస్తే చాలు, ఒక్క అమెజాన్ వస్తే చాలు. వీఆర్ సెట్ ఫర్ లైఫ్. ఎవరు? మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో కార్పొరేట్స్ మొత్తం కలిపితే మనకు 10,000 కోట్ల ఇన్కమ్ వస్తుందండి. మన ఇన్కమ్ ఏదైతే వస్తుందో, రెవెన్యూ జనరేట్ అవుతుందో, టోటల్ కార్పొరేట్స్, టోటల్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ టుడే గివ్స్ us only 10,000 crores of income. But imagine if we trust our youngsters, if we invest this money every year, 1, 2, 3 ఇండస్ట్రీస్ క్లిక్ అయినా కూడా ఆ ఇన్కమ్ ఎక్కడికో పోతుంది, స్టేట్కి కూడా ఇన్కమ్ వస్తుంది. ఐ వాంట్ టు ట్రస్ట్ మై యంగ్స్టర్స్. ఉపాధిలో మొదటిది మేము ఇచ్చేటటువంటి రుణాలు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు, 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి ఇచ్చేటటువంటిది. ఆ తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసుకుంటామని అనుకునేటటువంటి వాళ్ళకు మేము లెక్కలేసినాం. నేను విద్యలో చెప్పిన నా విధానం ఏంటిది? ప్రతి ఊరికి ఒక బడి ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని. మొన్న నేను 4 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అంటే చాలామంది నన్ను అడిగారు, ఎట్లా ఇస్తారు, ఏం అవకాశం ఉంది? ఇవాళ ఎస్సీ బ్యాక్లాగ్స్ అండి, మీకు చెప్తా ఉన్నా, 40,000 ఉన్నాయి ఎస్సీలలో నింపాల్సినటువంటి ఖాళీలు, ఈ ప్రభుత్వం నింపకుండా వదిలేసినటువంటి ఖాళీలు. ఎస్టీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అదేవిధంగా అనేకమైనటువంటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన అయితే, మేము అనుకున్న విధానంలో ప్రభుత్వ పాఠశాలలు నడపాలంటే, గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని అంత పవిత్రంగా చూడాలంటే మాకు టీచర్లే 2 లక్షల మంది కావాలి. ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తాం. మాకు ఉర్దూ టీచర్లు కావాలి, తెలుగు టీచర్లు కావాలి, ఇంకా అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మై స్ట్రాంగ్ బిలీఫ్ ఈజ్ దట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ టు బి స్ట్రెంథెండ్. అట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే. చాలామంది ఎంప్లాయీస్ కావాల్సి వస్తారు, కొత్త సెక్షన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మేము చాలా బలంగా విశ్వసించేటటువంటిది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఏదైతే జాబ్స్ తీసేస్తూ ఉందో ఖచ్చితంగా దానికి ఫార్వర్డ్ థింకింగ్ పాలసీ ఉండాలి. మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ ఆ దిశగా ఆలోచన చేయాలి. ఆ సెక్టర్లో కూడా అనేక మంది ఉద్యోగులను తీసుకుంటాం. సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి, వాళ్ళకు ఒక యాక్ట్ ఉంది, మన పోలీసు వాళ్ళకే తెలియదు. ఎట్లుంటుందంటే సీనియర్ సిటిజన్స్ పోయి కంప్లైంట్ చేస్తే సపరేట్ టేబుల్ వేసి కుర్చేసి వాళ్ళకు సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేసి పోలీస్ స్టేషన్లో యాక్చువల్లీ రాయాలి. మన పోలీసు వాళ్ళకే ఆ నాలెడ్జ్ లేదు. ఈ వేదికగా డీజీపీ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న, కొత్తగా ఆయన డీజీపీ గారికి కంగ్రాచులేషన్స్ సివి ఆనంద్ గారు. బట్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించి అనేకమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద దయచేసి దృష్టి పెట్టండి. రేపు మా ప్రభుత్వం వస్తే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఖచ్చితంగా ఒక సపరేట్ వింగ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ జెరియాట్రిక్ మినిస్ట్రీ అనేటటువంటిది ఒకటి ఈ దేశంలో ఉండాలి, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్. జెరియాట్రిక్ మినిస్ట్రీ హ్యాస్ టు బి దేర్. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఉంటారు, 140 కోట్ల దేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ని మేము తీసుకోవాలి అంటారు. బట్ హౌ విల్ యూ టేక్ ఇట్ వెన్ యువర్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు ఏజ్? వాట్ విల్ యూ డూ? హౌ విల్ యూ ట్యాకిల్ ద సోషల్ బర్డెన్ ఆఫ్టర్ 65 years of age? వెన్ పీపుల్ రిటైర్, హౌ విల్ యూ ట్యాకిల్ దట్ సోషల్ బర్డెన్? ఖచ్చితంగా ఒక సీనియర్ సిటిజన్స్కి సపరేట్ మినిస్ట్రీ ఉండాల్సిందే, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉండాల్సిందే, ప్రోగ్రామ్ ఉండాల్సిందే. పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే సరిపోదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఒక ఐఏఎస్ లేకపోతే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో రిటైర్ అయినటువంటి వ్యక్తి కూడా 65 ఏళ్ళు దాటి బ్యాంకుకు పోతే లోన్ ఇవ్వరు. ఎందుకంటే మీరు ఓల్డ్ అయిపోయారు, మీకు మేము లోన్ ఇవ్వము. మీరు ప్రాపర్టీ పెట్టినా కూడా లోన్ ఇయ్యరు. ఎంత ఘోరమైన అవమానం అంటే అది. ఇవాళ రేపు ఉన్న హెల్త్లో 65 ఏళ్ళకి ఎవరైనా ముసలోళ్ళు అవుతారా? అప్ టు 85-90 years హెల్తీగా ఉంటున్నారు, మంచి బ్రెయిన్ ఉంటుంది, థింకింగ్ పవర్ ఉంటుంది. వీ విల్ సపోర్ట్ అవర్ సీనియర్ సిటిజన్స్. వీ విల్ హ్యావ్ ఎ సపరేట్ డిపార్ట్మెంట్. వీ విల్ వర్క్ విత్ యూ. వీ విల్ టేక్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ మేక్ ష్యూర్ that you are hale, healthy and very, very, very much useful to the society. That respect shall be prevailed. Second, ఉపాధిలో ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా 4 లక్షలు మేము నోటిఫికేషన్ ఒకటేసారి వేస్తాం. దానికి తగ్గ ప్రణాళికలు ఉన్నాయి కాబట్టే చాలా బలంగా ఆలోచించే నిర్ణయం తీసుకొని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 5వది అత్యంత ముఖ్యమైనటువంటిది సామాజిక న్యాయం. మరి ఈ మొత్తం మిగతా 4 అంశాల్లో పాంచజన్యంలో కూడా ఎక్కడైనా నేను మాత్రం మా ఆడబిడ్డలకు భరోసా ఇస్తున్నా. ఫస్ట్ ప్రయారిటీ టు ఉమెన్ ఆల్వేస్. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఫస్ట్ ప్రయారిటీ టు ఉమెనే ఉంటుంది. సెకండ్ థాటే లేదు దాంట్లో. సామాజిక న్యాయానికి వచ్చేటప్పటికి మన ఎస్సీ మిత్రులు ఉన్నారు, ఎస్టీ మిత్రులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. సామాజిక న్యాయం అంటే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు జరగాల్సిన న్యాయం కూడా సామాజిక న్యాయంలో భాగంగానే వస్తుంది. వికలాంగులకు జరగాల్సిన న్యాయం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. ట్రాన్స్జెండర్స్ని టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. లొంగిపోయినటువంటి మావోయిస్టులను టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలోకే వస్తుంది. సైన్యంలో రిటైర్ అయ్యి వచ్చి ఇక్కడ సేవలు అందించాలనుకుంటున్నటువంటి వాళ్ళ సేవలు తీసుకోవడం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. సీనియర్ సిటిజన్స్ కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. మానసిక వికలాంగులు ఉన్నటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం ఉంటుంది, వాళ్ళను స్పెషల్గా టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలోని భాగంగానే వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా సామాజిక న్యాయంలో భాగంగానే వస్తుంది. సో సామాజిక న్యాయ తెలంగాణ సాధించాలని మేము అంటా ఉన్నామంటే అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆల్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ విల్ బీ టేకెన్ కేర్ విత్ స్పెషల్ కేర్, విత్ ఎ మదర్లీ టచ్. చాలామంది అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. నేను అమ్మలాగా పరిణితి చెందాలనుకుంటున్నా అని చెప్తే అమ్మెట్లయితావు, నువ్వు అమ్మెట్లయితావు అంటున్నావు. 100% చెప్తున్నా. ఇయాలటి ప్రభుత్వాలకు మదర్లీ టచ్ లేదు కాబట్టే, అమ్మతనం లేదు కాబట్టే పరిపాలన సరిగ్గా జరుగుతలేదు. వికలాంగులండి, నేను నా కళ్ళతో చూసిన. నేను నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్కి ఏదో ఓపెనింగ్ ఏదో ఉంటే పోతే ఒక ఆయన లిటరల్లీ దేక్కుంటూ వస్తున్నాడు, ఆయనకి ఇయ్యలేదు. నేను కలెక్టర్కి అన్నీ చెప్పిన, కనబడతలేదనే ఈయనకు అవసరమని తెలియదా మీకు వికలాంగుల కంటే? కండ్ల ముందు కనబడ్డా కూడా సర్టిఫికేట్ ఉంటేనే ఇస్తాడట. ఏడికి తెచ్చుకోవాలి ఆయన సర్టిఫికేట్? ఏడికెళ్ళి తెచ్చుకోవాలి? నీకు కండ్ల ముందు కనబడితే నువ్వు ఆయనను పిలిపించుకొని కూర్చేసి సర్టిఫికేట్ ఇవ్వచ్చు కదా. ఎక్కడన్నా వికలాంగులకు మనం ఇంత పెద్ద సెక్రటేరియట్ కట్టినాం, ఒక్క ర్యాంప్ లేదండి, ఒక్క స్పెషల్ బాత్రూమ్ లేదండి వికలాంగులకి. ఇవాళ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆర్టీసీలో నేను ఫ్రీ బస్ ఇస్తున్నా అని చెప్తుంది. వికలాంగులకు ఇవ్వడానికి మీకు మనసు వస్తలేదా? వికలాంగులకు ఇయ్యరాదా ఫ్రీ బస్సు? మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, నేషనల్ మేనిఫెస్టోలో ఏం పెట్టిరంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళకు కోఆప్షన్ మెంబర్స్ ఇస్తామని పెట్టిండ్రు. మరి ఏం చేస్తున్నారు మీరు? మొన్ననే మున్సిపల్ ఎన్నికలైన కోఆప్షన్ సభ్యులు ఇచ్చిండ్రు, ఎందుకోసం పట్టించుకుంటలేరు మీరు? అది అంటే ఒక మదర్లీ టచ్తో పరిపాలన జరిగినప్పుడు మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ విల్ బి అడ్రస్డ్ ఫస్ట్. అందుకే సామాజిక న్యాయ తెలంగాణ రావాలే ఉంటుంది అని నేను చెప్పి కోరుతా ఉన్నాను. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తాం. పాంచజన్యంలో ఉన్నటువంటి 5 అంశాల్లో ఏదైతే సామాజిక న్యాయం గురించి నేను మాట్లాడుతున్నానో, ఎస్సీలకు సంబంధించి సపరేట్ సబ్ ప్లాన్ మన రాష్ట్రంలో ఉంది. కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి లెక్కలు చెప్తా లాస్ట్ ఇయర్ లిటరలీ లాస్ట్ ఇయర్ లెక్కలు చూసుకుంటే 25-26 లెక్కలు చూసుకుంటే దే అలొకేటెడ్ అరౌండ్ 33,000 crores 33,000 కోట్లను ఎస్సీలకు అలొకేషన్ చేశారు. కానీ ఖర్చు పెట్టింది ఎంత? 14,000 కోట్లు. అంటే ఒకటే ఒక సంవత్సరంలో 19,000 కోట్లు ఎస్సీలకు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేపటి నాడు మా ప్రభుత్వంలో అట్లా జరగదు. ఖచ్చితంగా అది దళితులకే ఖర్చు అవుతుంది. ఈ 19,000 కోట్లు ఎగ్గొట్టిన దాంట్లో ఈ దళిత బిడ్డలకు ఉన్న ఫీ రియంబర్స్మెంట్ కవర్ చేయొచ్చు, వారి ఆంటర్ప్రినర్షిప్ కవర్ చేయొచ్చు, వారికి కావాల్సిన వెల్ఫేర్ కవర్ చేయొచ్చు, అనేకమైన చోట్ల రోడ్లు వేయచ్చు. కానీ అవేం చూడట్లే. 19,000 కోట్లు దళితులకు ఎగ్గొట్టారు. ఎస్టీ సబ్ ప్లాన్లో కూడా 9,000 కోట్లు ఎగ్గొట్టారు. అలొకేటెడ్ 17,000 crores, స్పెంట్ ఓన్లీ అబౌట్ 8 or 9,000 crores. 9,000 కోట్లు వీళ్ళకు కూడా ఎగ్గొట్టారు. అట్లానే బీసీలకు ఏం చెప్పినారు? ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ 3 ఏళ్లలో కలిపి అలొకేషన్స్ పక్కన పెడితే ఖర్చు పెట్టింది మాత్రం 5,000 కోట్లు. అంటే 56% ఉన్నారని చెప్తున్న బీసీలకు కేవలం ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. అందులో మళ్ళీ మన దగ్గర ఒక 50-60 ఫెడరేషన్లు కార్పొరేషన్లు ఉన్నాయి, ఎంబీసీలకు కార్పొరేషన్లు ఉన్నాయి, అనేక కులాలకు కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి. ఎంబీసీ కార్పొరేషన్కి ₹1 ఇవ్వలే, ఎవరికి ₹1 ఇవ్వలే. మొత్తం లిస్ట్ ఉంది, తర్వాత మీకు సర్క్యులేట్ చేయమని చెప్తాను నేను. ₹1 కూడా ఇవ్వలే. అంటే అలొకేటెడ్ ఫండ్స్ హక్కుభుక్తంగా వచ్చినటువంటి డబ్బుల్ని కూడా ఖర్చు చేయకపోవడం. ఇక మైనారిటీస్కి ఏం చెప్పిండ్రు? बहुत बातें बोले माइनॉरिटीज़ को, 400 करोड़ देते बोल के बोले. एलोकेशन हर साल 400 करोड़ करे, खर्च बिल्कुल नहीं करे. वक्फ के ज़मीनों को जुडिशल स्टेटस देते बोल के रेवंत रेड्डी साहब भी बोले. मैं पिछली सरकार की बात नहीं कर रही हूँ, अब की जो सरकार है इनके जो वायदे हैं, हम कुछ आसमान नहीं पूछ रहे, फलक देने के लिए नहीं पूछ रहे. आप जो वादा करें बस वो वादे को पूरा करने के लिए पूछ रहे, वो भी नहीं कर रहे. उन्होंने 4,000 crores दे रहे, खर्चा बिल्कुल आधा भी नहीं होता. जो अपने बच्चों को ओवरसीज स्कॉलरशिप देना है वो नहीं दे रहे. रिजर्वेशन की तो बात ही नहीं करते ये रेवंत रेड्डी साहब बिल्कुल, क्योंकि वो सीएम तो हमारे तेलंगाना के है लेकिन उनका सिम कार्ड दिल्ली का है भाई, तो दिल्ली को आंसरबुल है वो, इसीलिए बिल्कुल रिजर्वेशन के बात ही नहीं करते उन्होंने. अदर देन दैट एनीथिंग रिलेटेड टू माइनॉरिटीज़, नो स्पेशल इंटरेस्ट. दे प्रॉमिस्ड क्रिश्चियन माइनॉरिटीज़, women particularly will be given 50,000 loans. Zero allocation till now, not even one single Christian woman got any loan. Sikh minorities, they were promised to be given a separate corporation. Nothing to that regards. So anything related to minorities, religious minorities, Congress government has utterly failed them. So in this sense, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము అనేక రకాలుగా చెప్పొచ్చు, బట్ మా పాంచజన్యాన్ని నేను పూర్తి చేసి మళ్ళీ అటువైపు వెళ్తా. సో అల్టిమేట్గా మేము అనుకునేటటువంటి పాంచజన్యం అనేటటువంటి కార్యక్రమంతో సర్వోదయ తెలంగాణ సాధిస్తామనే విశ్వాసం మాకున్నది. మా ఆడబిడ్డల్ని, మా రైతన్నల్ని, మా యువ మిత్రుల్ని, మా జెన్జీ వారియర్స్ని ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తెలంగాణ రక్షణ సేన వచ్చిందే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రక్షించడం కోసం. అందరికన్నా ముఖ్యంగా ఎవరైతే ఉద్యమకారులు, ఎవరైతే అమరవీరులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిండ్రో ఆ ఉద్యమకారుల కోసం సపరేట్గా 1,00,000 సూపర్ న్యూమరీ జాబ్స్ వేస్తామని చెప్పినాం. ఆ రోజు ఎందుకు వేస్తాం ఈ సూపర్ న్యూమరీ జాబ్స్? ప్రతి ఊర్లో మేము చెప్పేటటువంటి ఈ పాంచజన్యం ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూసేదే, కాపలా కాసేదే మా ఉద్యమకారులు. ఖచ్చితంగా ప్రతి ఊర్లో, ప్రతి మండల స్థాయిలో, ప్రతి జిల్లాలో మా ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాంచజన్యం ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో మా ప్రభుత్వంలో వాళ్ళే చూస్తారు, వాళ్ళే మానిటర్ చేస్తారు, వాళ్ళే చెప్తారు. కాబట్టి 1,00,000 సూపర్ న్యూమరీ జాబ్స్ ఉద్యమకారుల కోసం క్రియేట్ చేస్తాం. ఇంకొక మాట ఖచ్చితంగా మనందరం గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణ అభివృద్ధిలో బలైపోయినటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ఇండ్లు కోల్పోయినారో, ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. ఇప్పటికే 60,000 పైచిలకు మంది ఉన్నారు. కోల్పోయినటువంటి వాళ్ళు కంటిన్యూస్గా ఏదో ఒక చోట లిటిగేషన్ అయ్యి తప్ప వాళ్ళకి ఎవరికి కూడా ప్రశాంతంగా చెక్ వచ్చింది లేదు, ఇంకొక రకంగా రిలీఫ్ వచ్చింది లేదు. కాబట్టి భూ నిర్వాసితుల పక్షాన తెలంగాణ రక్షణ సేన ఉంటుందని చెప్పి వాళ్ళందరికీ విశ్వాసం కల్పిస్తూ మీకు అవసరమైతే లీగల్ హెల్ప్ కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈ 2 years సీఎం గారు చెప్తున్నట్టు ఇంకో 6 నెలలు బోనస్ అయితే 2.5 years అలుపులేని అలసట్లేని పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఈ 5 అంశాలే కాదు, ఏదైతే వల్నరబుల్ సెక్షన్స్ గురించి నేను చెప్తూ వచ్చానో వాళ్ళందరి వెల్ఫేర్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం మీ అందరితో నా రిక్వెస్ట్, పత్రికా మిత్రులందరూ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందన్న విషయాన్ని కూడా దయచేసి మీరు ప్రజలకు చెప్పాలని కూడా నేను కోరుతున్నా. వెలుగుమట్లలో ఇల్లు ఊలగొడితే ఒక పసికందు నిండు గర్భిణి పాపం ఆమె గర్భస్రావం అయితే పసికందు చంపేశారు. అదేవిధంగా కుమ్మెర గ్రామంలో ఒక 2 నెలల పాప చచ్చిపోతే
ఇంతవరకు కనీసం కదలిక లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఎవరైతే దాష్టికం చేసినో వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అది కేవలం కుల వివక్షతో జరిగినటువంటి దాడి. అయినా ప్రభుత్వం ముందుకు రాకపోవడం నిజంగా చాలా అన్యాయం. ఇంకొక పక్క ఈ గురుకులాల్లో పిల్లలు పిట్టలు చచ్చిపోయినట్టు చచ్చిపోతారు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే, కానీ రివ్యూ చేయరు, మాట్లాడరు, ఆ తల్లిదండ్రులకు రిలీఫ్ ఇయ్యరు, ఏమి కూడా చెప్పరు. ఇంకొక మాట, ఎక్కడైతే గురుకులాలలో ఆడపిల్లలు ఉన్నారో, 10th క్లాస్ పిల్లలు ఉన్నారో, అనేక చోట్ల సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడ కూడా కనీసం వాచ్మెన్ కూడా లేని పరిస్థితి, వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఎక్కడ కూడా కనీసం ఒక కౌన్సిలర్ లేనటువంటి పరిస్థితి. అయినా కూడా ముఖ్యమంత్రి గారికి రివ్యూ చేసే తీరిక కూడా లేదు. మేము ఆ పేరెంట్స్ గ్రూప్స్ అన్నిటితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. గురుకులాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు చెప్పే కష్టాలు వింటుంటైతే ఎందుకు వేసినాం రా నాయనా ఈ స్కూళ్ళల్లో అనే పరిస్థితి ఉంది. కానీ ఏం చేయలేం, పేదరికం ఉంది, ఇంకో దగ్గర ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లల్ని చదివించాలి, కాబట్టి అట్లా చదువుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా యువకులకు ఏం చెప్పిండ్రు, నిరుద్యోగ యువకులకు జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కనీసం దాని దిక్కు కూడా తిరిగి చూస్తున్న పరిస్థితి లేదు. నిరుద్యోగ యువకులకు ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. ఆ ప్రభుత్వం వేయలేకపోయింది అన్నారు. మరి మీరెక్కడ వేసిండ్రు? మీరు వేయక ఒక గ్రూప్ 1 వేస్తే అందులో కంప్లీట్గా అవినీతితో సంబంధించినటువంటి ఆరోపణలు ఉంటే బుల్డోజ్ చేసి మీరు ముందుకెళ్తురు తప్పితే తెలంగాణ యువకులకు మీరు జవాబు చెప్తలేరు. మీరు ఇప్పుడు తప్పించుకోవచ్చు, ఎన్నికలలో మాత్రం తప్పించుకోరు. ఖచ్చితంగా తెలంగాణ యువకులు ఎవరైతే మిమ్మల్ని బస్సు యాత్రలు చేసి, రథయాత్రలు చేసి సీఎంని చేసిండ్రో వాళ్ళే మళ్ళా బస్సు యాత్రలు చేసి, పాదయాత్రలు చేసి మిమ్మల్ని గద్దె నుండి కూడా దింపుతారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు తెలంగాణ యువతులతోని ఆడుకోవద్దు. అనేకమైన జీవోలు ఉన్నాయి, మొత్తం నోటిఫికేషన్స్కి అగేన్స్ట్గా పనిచేసేటి, వాటిని ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటలేరు. అట్లనే పర్యావరణం మీద ఎటువంటి శ్రద్ధ కూడా లేదు. ఫార్మా సిటీ భూములన్నింటినీ కూడా వాపసిస్తామని చెప్పిండ్రు, కానీ ఇప్పుడు దాని చుట్టూ ఫ్యూచర్ సిటీ అని అంటున్నారు. ఫ్యూచర్ సిటీ అంటున్నారు కరెక్టే, మరి అంతకుముందు ఉన్న కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏడవైంది అంటే తెలియదు. ఎక్కడ కంప్లీట్గా హైదరాబాద్ హెరిటేజ్కి సంబంధించి, ముస్లిం ఐడెంటిటీకి సంబంధించి, మన పాత హిస్టరీకి సంబంధించి ఉన్న ఏ ఒక్క పేరు కూడా ఇప్పుడు మీరు కొత్తగా ఏర్పాటు చేసిన 5 కమిషనరేట్లో లేదు. అంటే మీకు అసలు ఆ గౌరవమే లేదు, మీకు ఆ ఫీలింగే లేదు. ఎందుకు చేస్తలేరు? అది ఫ్యూచర్ సిటీ అయింది అంటే ఎప్పటికీ ఫ్యూచర్లో వస్తూనే ఉంటుంది అన్నట్టు సిటీ, అది ఫ్యూచర్లెస్ సిటీ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది తప్పితే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పితే అక్కడ జరుగుతున్నది ఇంకోటి లేదు. అదేవిధంగా పోలీస్ బ్రూటాలిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో. కర్ల రాజేష్ అనే యువకుడిని జైల్లో కొట్టి చంపినరు. షాద్నగర్లో ఒక ఆడబిడ్డని అనవసరంగా, అన్యాయంగా, దారుణంగా వివస్త్రం చేసి కొట్టి చంపినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకొక మాట, మహిళల మీద అత్యాచారాలు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రాకెట్ పెరిగినట్టుగా పెరిగిపోతూ ఉన్నాయి. టుడేస్ నంబర్స్ యూ కెన్ ఆల్ చెక్ ఇన్ NCRB. 2500 women have been raped in the last 1 year. అంటే యావరేజ్ డైలీ ఒక 7 మంది ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రం. ఇవి రిపోర్టెడ్. అన్రిపోర్టెడ్ ఎన్ని ఉంటాయి? అంటే ఎందుకంత భయం లేదు? పోలీసులు అంటే ఎందుకంత భయం లేదు? ప్రభుత్వం అంటే ఎందుకంత భయం లేదు? మా ఆడబిడ్డలకు ఎందుకు రక్షణ లేదని నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రేట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఎట్ ద సేమ్ టైం కమ్యూనల్ వైలెన్స్ బీభత్సంగా పెరిగిపోతుంది. రోజు ఏదో ఒక దగ్గర ఒక గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తారు, లేకపోతే ఒక మసీద్ని ఏదో చేస్తారు, లేకపోతే ఒక చర్చ్ మీద దాడి చేస్తారు. వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు కంట్రోల్? అంటే హోమ్ మినిస్టర్ మీరే ఉంటారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయరు. హోమ్ మినిస్టర్ మీరే ఉంటారు, మహిళలకు సెక్యూరిటీ ఇయ్యరు. విద్యాశాఖ మంత్రి మీరే ఉంటారు, పిల్లలు చచ్చిపోతున్నా కూడా రివ్యూ చేసే అవకాశం ఉండదు. ఇక ప్రజలను కలుసుడు, మమేకమవుడు అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అంతకుముందు. ప్రజావానికి ఒక్కరోజు వచ్చిరండి సీఎం గారు, జస్ట్ 1 day. తర్వాత ప్రజావాణిలో చిన్నారెడ్డి గారు ఉంటారు, ఇంకొక ఆఫీసర్ ఉంటారు తప్పితే ఇంకెక్కడా లేదు. అంటే సీఎం గారికి కనీసం ప్రజలను కలిసే తీరిక లేదు. మరి లేకపోతే ఎందుకు మాట ఇచ్చినట్టు? మీరు ఇచ్చిన మాట తప్ప మేము ఇంకోటి అడుగుతలేం. సెక్రటేరియట్కి ఎన్నిసార్లు వచ్చిరండి రేవంత్ రెడ్డి గారు? ఈయన కూడా వాస్తు ప్రాబ్లంతోనే వస్తున్నారా లేదా అన్నది అర్థం కాని పరిస్థితి. రివ్యూలు ఎక్కడ పెడుతున్నారంటే కమాండ్ కంట్రోల్ రూమ్, లేకపోతే MCHRD. మరి సెక్రటేరియట్ ఎందుకు కట్టినట్టు? సెక్రటేరియట్లో మార్పులు చేర్పులు ఎందుకు చేసినట్టు? మీకు కూడా వాస్తు ప్రాబ్లం ఏమైనా ఉందా? మరి మీరు ఆరోపించినట్టుగానే అనేది సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఒక పక్క ప్రజలతో మమేకం గారు, ఇంకొక పక్క దారుణమైనటువంటి విధ్వంసం జరుగుతుంటే పట్టించుకోరు, ఇంకొక పక్క హైడ్రా పేరుతోని ఒక పేద తల్లి గుండె ఆగిపోయింది. అన్ని పర్మిషన్లు ఉండగా కూడా మీరు ఎవరిని పడితే వాళ్ళని కూలగొడతారు. మీ మంత్రుల ఇళ్ళ దగ్గరికి పోరు, మీ కుటుంబ సభ్యుల ఇళ్ళ దగ్గరికి పోరు, అని మిగతా వాళ్ళందరి మీద మాత్రం హైడ్రా నడుస్తుంది. బతుకమ్మ కుంట పోతిరి, ముఖ్యమంత్రి కూడా వాయాడికి అందరు పోతే ఇనాగ్రేషన్ చేస్తారు. ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? దానికి ఎట్లా చేస్తారు? దాన్ని ఎట్లా కాపాడతారు? అంటే ఏమాత్రం కనీసం కొంత న్యాయం ఉందా లేదా అని ఆలోచన లేకుండా ఎటుపడితే అటువై కూలగొట్టాలి, ప్రచారం చేసుకోవాలి, తర్వాత ఏదైతే అదవుతుందని ఒక లెక్కలేనితనం, లాపర్వాయి. ఈ లెక్కలేనితనంతోనే పోయిన ప్రభుత్వం గద్దె దిగింది.
ఈ లెక్కలేనితనంతోనే ఇప్పుడు మీరు కూడా గద్దె దిగబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి నేను ఇవాళ సవాల్ చేసి చెప్తున్నా, మీరు రెగ్యులర్గా ఎన్నికలు వస్తే 800 రోజులు ఉంది. మీ ముఖ్యమంత్రి గారు బోనస్ 6 నెలలు అన్నట్టు వస్తే 1000 రోజులు ఉంది. ఈ 1000 రోజులల్లా కాళ్ళకు బల్పం పట్టుకొని తెలంగాణ అంతా తిరుగుతాం. తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గద్దె దించి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి విరాతాలి అన్న, టైం ఎక్కువ తీసుకున్నానా? అంతేనా? అయితే ఈ అవకాశం ఇచ్చినటువంటి విరాతాలి అన్న గారికి, అదేవిధంగా మొత్తం ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. We know that you are a good orator like your dad, but the key words of our talk, Sarvodaya, Panchajanya, free education, free health coverage, farmer welfare and social justice, Janji, prosperous Janji and senior citizen friendly, and lastly emotionally motherly touch, Kavithamma. So I want to ask you my first question before we go to them. What you criticized your dad with so harsh words. What led to the deep divide? అంత అగాధం ఎందుకు ఏర్పడింది మీకు మీ నాన్నకి? ఇది పొలిటికల్లా, ఇట్స్ డీప్ పర్సనల్లా? కెన్ యూ స్పీక్ అవుట్ యువర్ హార్ట్? First of all, it's unfair for the moderator to get the first question. But anyways, he's taken that advantage. I'm happy about it. ఒకటి, నేను మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి. పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన తప్పితే మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. మా నాన్న కేసీఆర్తోని నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. నేను ఒక హిందూ మహిళగా, రోజు పొద్దున్న లేస్తే పూజ మెడిటేషన్ చేసే మహిళగా చెప్పేటటువంటి ఫస్ట్ 5 పేర్లలో తల్లిదండ్రుల పేరు కూడా ఉంటుంది. తల్లిదండ్రులతోని నాకు ఎటువంటి సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా తప్పు చేస్తే. నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. నేను వ్యక్తిగతంగా ఒక మాట కూడా అనలేదు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ వచ్చినటువంటి ప్రభుత్వంగా వారు కొన్ని పనులు చేసి ఉంటే తెలంగాణకు బాగుండేది. ఆ పనులు చేయకపోవడం వల్ల ఏమైంది? ఒక కాన్సెప్ట్ ఉంటుంది సుధాకర్ రెడ్డి గారు, లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అంటారు దాన్ని. ఇఫ్ యూ లూజ్ అన్ ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని మీరు వదులుకుంటే దానివల్ల వచ్చే నష్టం. తెలంగాణలో తొట్టతొలి ప్రభుత్వంగా ఏర్పడ్డటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కృష్ణా గోదావరి నదుల నీళ్లను కరెక్ట్గా వాడుకొనగలిగి ఉంటే మన రైతన్నలకు వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో 2,50,000 కోట్ల రూపాయల సంపద డైరెక్ట్గా రైతులకు అందేది. కృష్ణా నీళ్ళు వచ్చి ఉంటే మన పొలాలకు, గోదావరి నీళ్ళు వచ్చి ఉంటే 1,21,000 కోట్లు కేవలం ఈ 2 ప్రాజెక్టులకు పెట్టిండ్రు. ఏది? కాళేశ్వరం, అట్లానే పాలమూరు రంగారెడ్డి. 1,21,000 పెట్టి 2 ప్రాజెక్టులు కడితే ఇచ్చింది నీళ్ళు ఎన్నిటికీ అంటే 1,00,000 ఎకరాలకు ఇచ్చారు. నేను దాన్ని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా వారిని క్రిటిసైజ్ చేసిన, ఇవాళ చేసిన, రేపు కూడా చేస్తాను. ఎందుకంటే ఆ లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ ఓన్లీ ఫర్ ఫార్మర్స్ ఈస్ 2.5 lakh crores. ఆ సంపద డైరెక్ట్గా మా రైతన్నల జేబులకు పోయేది, అది పోయింది. ఇంకొకటి లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్లో మొత్తం 2001 నుంచి 2014 దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కొట్లాడినటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఒక 10 సార్ల పేపర్ లీక్ అయ్యి, అంత పెద్ద ఐటీ మినిస్టరు, అన్ని దేశాలకు పోయి స్పీచ్లు ఇచ్చే ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండంగా టీసీఎస్ లాంటి కంపెనీతో మాట్లాడుకొని ఫుల్ ప్రూఫ్గా మనము ఎగ్జామ్స్ పెట్టలేమా అండి? టోఫెల్ పెట్టడంతో మాట్లాడుకొని పెట్టలేమా? జిఆర్ఈ పెట్టడంతో మాట్లాడుకొని పెట్టలేమా? ఎట్లా ఫెయిల్ అవుతుంది? మన గ్రూప్ 1 ఎందుకు ఫెయిల్ అవుతుంది? 10th క్లాస్ పరీక్షల పేపర్ ఎందుకు లీక్ అవుతుంది? ఆ ఫెయిల్యూర్ వల్ల ఇప్పుడు ఏమైంది? ఇవాళ రేపు ఉన్న ఫాస్ట్ జనరేషన్లో ఎవ్రీ 7 years కొత్త జనరేషన్ వస్తుంది, 10 years లేదు ముందులాగా. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫస్ట్ 10 ఏళ్ళు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన 2.5 years చూసుకుంటే 2 generations ఉన్న పిల్లలు లాస్ అయినరు. మీ అందరికీ తెలుసు, ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కోసం 1,00,000 మంది రాస్తారు దానికి ఎగ్జామ్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 30 to 40 lakh పీపుల్ తెలంగాణ యువకులు ఎగ్జామ్ ప్రిపరేషన్లే ఉంటారు. మరి వాళ్ళందరిది లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ కాదా? వాళ్ళ జీవితంలో వాళ్ళు కోల్పోయిన ఉద్యోగాలు, వాళ్ళు కోల్పోయిన అవకాశాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు పడ్డ ఇబ్బందులు, ఆ లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాతాలోకే పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని నేను విమర్శించిన తప్పితే నేను మా ఫాదర్ కేసీఆర్ గారిని విమర్శించలేదు. పొలిటికల్ లీడర్ కేసీఆర్ గారిని విమర్శించినాను, రేపు కూడా విమర్శిస్తాను. కవిత గారు, కవిత గారు, మధు ఆర్టీవీ శ్రీనివాస్ V6 అక్క,
మీరు 25వ తారీఖు పార్టీ ప్రకటించినప్పుడు ఒక పేరు వచ్చింది, తెలంగాణ రాష్ట్ర సేన అని. సో ఈ మధ్య 2 రోజుల క్రితమేమో తెలంగాణ రక్షణ సేన అని ఉంది. సో కొంత కన్ఫ్యూజన్ ఉంది, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి, ఎందుకు ఆ పేరు ముందుగా మీరు ప్రకటించాల్సి వచ్చింది? తెలంగాణ రక్షణ సేన అన్నది ఎన్నికల కమిషను మాకు ఇచ్చినటువంటి పేరు. ఆ లాయర్ గారితో మాట్లాడి వారి పర్మిషన్తోనే మేము కండువాలు కానీ పేర్లు కానీ అఫీషియల్గా వాడుకుంటా ఉన్నాం. అయితే అంతకన్నా ముందు అనేక కుట్రలు జరిగినాయి. మేము అప్లై చేసిన పేర్లు కానీ ఇంకోటి కానీ రానియొద్దు అని అనేక కుట్రలు జరిగినాయి. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా మేము అనేకమైన టాక్టిక్స్ పాల్గొంటూ వచ్చినాం, అనేకమైన టాక్టిక్స్ని చేసుకుంటూ వచ్చినాం. అట్లా రావడం ద్వారానే ఫైనల్గా మా అప్లికేషన్, మేము తెలంగాణ ప్రజా జాగృతితో పెట్టుకున్న అప్లికేషన్ ఏదైతుందో అది మంచిగా ముందుకెళ్ళడం జరిగింది. లేకపోతే అక్కడ కూడా అనేకమైన కుట్రలు జరిగినాయని తెలిసింది కాబట్టి లాంచ్ రోజు ఆ టైం ముహూర్తం సెంటిమెంట్ కాబట్టి నేను ఆ టైంకి అనౌన్స్ చేసిన. పేరు మాత్రం వ్యూహాత్మకంగానే రకరకాలుగా చెప్తూ వచ్చినాం. బట్ అల్టిమేట్గా ఎన్నికల సంఘం నుండి మాకు వచ్చిన పేరు తెలంగాణ రక్షణ సేన. అంటే టీఆర్ఎస్ అనేది నిజంగా నాకే రాసి పెట్టున్నట్టుంది బ్రదర్. అది నేను 3rd చాయిస్ పెట్టిన, ఫస్ట్ చాయిస్ పెట్టలేదు, 2nd చాయిస్ పెట్టలేదు. 5 పేర్లు అడితే అందులో టీఆర్ఎస్ అనే పేరు వాళ్ళు వెతికి మరీ రక్షణ సేన ఇచ్చిండ్రు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ, దేవుడు దయ ఉంది, దైవ నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి తెలంగాణ రక్షణ సేన పేరుతోనే ప్రజల మధ్యలోకి వెళ్తాం, వారి ప్రేమను పొందగలుగుతామని కూడా నేను భావిస్తాను. కవిత గారు, మధు అండి ఇక్కడ మరి మధు ఆర్టీవీ నుంచి. మీరు పార్టీ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కొంత విమర్శలు బయట నుంచి అన్ని పార్టీల నుంచి చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేసిరు, ఉన్న పార్టీకే దిక్కు లేదు, కొత్త పార్టీ వచ్చి ఏం చేస్తుంది, వాళ్ళ ఇంటి పంచాయతీ మాకు రుద్దొద్దు అనేటువంటి స్టేట్మెంటు. ధర్మపురి అరవింద్ ఏమో మొన్నటిదాకా పిట్టల ద్వారా, ఇప్పుడు పిట్టల ద్వారా సానని. కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక పెద్ద జోక్, కవిత పార్టీ పెట్టడం, 6 ఏళ్ళు నేను ఎమ్మెల్యే అయితే నేనే కాలేదు ముఖ్యమంత్రి, ఆమె ఎట్లయితుంది, తండ్రికి విలువనివని ఆమె తల్లి ఎట్లయితుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కోమటిరెడ్డి బ్రదర్స్. ముగ్గురిని తిట్టమంటావా అని ఒకటేసారి అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి వాస్తవానికి తెలంగాణలో స్పేస్ లేదండి. వాళ్ళు సామాజిక న్యాయానికి బద్ధ వ్యతిరేకులు, బద్ధ విరోధులు. 12 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం నుండి ₹1 తీసుకురాలి తెలంగాణకు. ఎవరైతే విమర్శ చేసిన అరవింద్ మా కర్మగాలి, మా నిజామాబాద్ ఎంపీ, ఆయనకి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బుద్ధి తెచ్చుకోండి బ్రదర్, కొంచెం ఇప్పటికన్నా ₹2 పట్టుకురండి, మన రాష్ట్రానికి తీసుకురండి. మీ ప్రధానమంత్రి గారు పోయినసారి ఎన్నికలలో పాలమూరుకు వచ్చి పాలమూరు రంగారెడ్డికి నేను ప్రత్యేక హోదా, నేషనల్ స్టేటస్ ఇస్తా అని చెప్పి అది పట్టుకరండి జరా. ఇప్పుడు 10వ తారీఖు మోడీ గారు వస్తున్నట్టున్నారు కదా, మరి తీసుకొని వస్తారా పాలమూరు రంగారెడ్డి, లేకపోతే 2-3 లక్షల కోట్లు మూట తీసుకొని వస్తారా? అట్లా తీసుకురండి. నన్ను తిడితే ఏమొస్తుంది బీజేపీ వాళ్ళకు చెప్పు. నేను చేసేది నా పని నేను చేసుకుంటూనే పోతా, తెలంగాణ ప్రజల దగ్గర నేను పోతా, ప్రజలు ఏది చేస్తే అది అల్టిమేట్గా అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జోక్ అనుకున్నా ఏమనుకున్నా ఇట్లా మస్తు అనుకుంటారు. ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు చాలామంది డెమోక్రటిక్ సిస్టంలో కాన్స్టిట్యూషన్ని గౌరవించే వాళ్ళు చిన్న పార్టీ పెద్ద పార్టీ అని కాదు, పార్టీ ఉండడమే పవర్, ఒక పొలిటికల్ పార్టీగా ఉండడమే పవర్. అది పవర్లోకి వస్తుందా రాదా, ప్రతిపక్షంగా ఉంటుందా సెకండరీ. పార్టీ నడిపేటోళ్ళ సిన్సియారిటీని బట్టి ఆ పవర్ ఏందో తెలుస్తుంది మీకు. ఆ పవర్ ఏందో ఖచ్చితంగా ఇవ్వాలి. నన్ను జోక్ అన్న వాళ్ళకు కాలమే సమాధానం చెప్తుంది. పర్సనల్గా ఒక్కొక్కరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఏంటంటే 10వ తారీఖు మీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి కొంచెం నిధులు మోసుకురమ్మని చెప్పండి, కొంచెం పాలమూరు రంగారెడ్డికి స్టేటస్ ఇవ్వమని చెప్పండి, బీసీ బిల్లు పెండింగ్ ఉంది దాన్ని తీసుకురమ్మని చెప్పండి. మహిళా బిల్లును అక్కడ తెలిసి ఫెయిల్ అవుతుందని తెలిసి మహిళా బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన బీజేపీని మాత్రం ఈ దేశ మహిళలు క్షమించరు, తెలంగాణ మహిళలు అసలుకే క్షమించరు. కాబట్టి ఆ మహిళా బిల్లును జర క్లారిటీ తీసుకొని రండి తప్పితే నా మీద విమర్శ చేస్తే ఏమొస్తుంది. రాహుల్ జీ జీ బోలి. అక్క నేను కరుణాకర్ 10 టీవీ అక్క కరుణాకర్ 10 టీవీ. హలో. మీరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు చేస్తే కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయని పరిస్థితి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అటువంటి సమయంలో మీరు ప్రకటించిన పాంచజన్యంలో ప్రధానంగా 2 ఉచిత వైద్యం, ఉచిత విద్య. అంటే మీరు ప్రైవేటు స్కూళ్ళకు, ఇన్స్టిట్యూషన్స్కి ఫీజులు ప్రభుత్వం కడుతుందా, ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందా, ఎట్లా మీరు దాన్ని కొంచెం వివరించాలి. 100%. ఇప్పుడు చూడండి బ్రదర్, మీరు అన్నారు అప్పులు తెస్తేనే తెలియదని. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే దిస్ ఇయర్ తెలంగాణ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ జిఎస్టీ నుంచి ఒక 60,000 కోట్లు వస్తుంది బ్రదర్, ఎక్సైజ్ నుంచి ఒక 50,000 కోట్లు వస్తుంది, పెట్రోల్ అమ్మకాలతో ఒక 19,000 కోట్లు వస్తుంది, ఈ ఇండస్ట్రీస్ ఇచ్చే ట్యాక్స్తో ఒక 10,000 కోట్లు వస్తుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒక 35,000 crores వస్తుంది. అట్లా ఇప్పుడు మైనింగ్ దీని నుంచి ఒక 8,000 కోట్లు వస్తుంది. సో ఇట్లా మళ్ళీ స్టేట్ డెవల్యూషన్ నుంచి వచ్చే డబ్బులు అవి సపరేట్ వస్తాయి. ఇవన్నీ కూడితే మీకు దాదాపుగా 60-50 1,80,000 కోట్ల దాకా మీకు డైరెక్ట్ మన కళ్ళ ముంగటనే కనబడుతుంది. అంటే 1,83,000 కోట్లు కాకుండా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మనము డెఫిసిట్ పూరించుకోవడానికి దాదాపుగా 50,000 to 60,000 వరకు తెచ్చుకుంటూ ఉంటాం అప్పులు. అది
చేయాలి కూడా, అప్పులు తెచ్చుకుంటుంటాం, రొటేషన్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మనం అప్పులు కట్టేది పోగా, పెన్షన్లు కట్టేది పోగా, ఉద్యోగుల జీతాలకు ఇచ్చేది పోగా, ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ ఎ రిగల్ రూమ్ ఆఫ్ అబౌట్ 1 lakh rupees, 1 lakh crore rupees, 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. నేను పోయిన ఉగాదికే బడ్జెట్ ప్రవేశపెట్టాను. అందులో కూడా మేము ఏం చెప్పినాం, విద్యకు వైద్యానికి పెద్దపీట మనసుంటే వేయొచ్చు. అందుకే నేను అనేది మదర్లీ టచ్ ఉండాలి, అమ్మతనం ఉండాలని అనేది. ఎందుకంటే అత్యంత ఎక్కువగా ప్రజలు ఇలా బాధపడుతున్నది విద్యా వైద్యం. ఖచ్చితంగా ప్రైవేట్లో కూడా ఫీజులు ఎంత ఘోరంగా పెరుగుతున్నాయండి. పోనీ మీరు ఫీజులు ఇయ్యరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు, ఒక జీవో ఇవ్వండి దమ్ముంటే. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ని సవాల్ చేస్తాను, ఒక్క జీవో ఇవ్వండి, ఈ ఇయర్కి నో ఫీజు హైక్ అని ఒక్క జీవో ఇవ్వండి. ఇక్కడ మీరు కూర్చున్న జర్నలిస్టులు కూడా కడుతున్నారు కదా ఫీజులు, 25%, 30%, 40% పెంచినటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఒక్క జీవో ఇవ్వండి, అది మీరు చెప్పిన మాటనే కదా, ఫీజు నియంత్రణ చేస్తామని మీరే చెప్పిన మాట కదా. సో ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండే రిగిల్ రూమ్కి నా ప్రాధాన్యత అంశాలు, నా ప్రజలకు కావాల్సిన ప్రాధాన్యత అంశాలు విద్యా వైద్యం. దానికి అవుట్ రైట్గా 30 వేల కోట్లు పెట్టినా కూడా, 60,000 కోట్లు పోయినా కూడా, యూత్కి ఇచ్చే లోన్లు ఒక 10,000 కోట్లు పోయినా కూడా, వ్యవసాయానికి ఇచ్చేటటువంటిది ఇంకో 10-15 వేల కోట్లు పోయినా కూడా, ఇంకో 10,000 కోట్లు కూడా అదనంగా ఉంటాయి. అంటే 1,00,000 కోట్లు నువ్వు ప్రజల కోసం పెట్టాలని అనుకుంటే ఆ బడ్జెట్ అదనంగా ఉంటుంది. నేను లెక్కలు మీకు మీదనే చెప్పిన కదా, ఇంకా డీటెయిల్గా కూర్చొని చేస్తే చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వాలకు చేసే చిత్తశుద్ధి లేదు, ఆలోచన లేదు. ఖచ్చితంగా మేము వచ్చినాక విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం, కంప్లీట్ ఫ్రీ ఇస్తాం. మీరు ప్రైవేట్ స్కూల్లో చదువుకుని, ఎందుకంటే వాళ్ళు మా రిసోర్సెస్ కదా, చదువుకొని రేపు పొద్దున వాళ్ళు మనకే సంపాదించి పెడతారు కదా, అంతే, స్టేట్కే ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాని ప్రాధాన్యత అంశంగా టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ. Hello ma'am, Krishnaveni from TV5. First of all, congratulations ఇంకా all the best. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇప్పుడు మీ డాడ్ కాదు బీఆర్ఎస్ అధినేతని ప్రశ్నించాను, నేను విమర్శించాను అంటున్నారు. గత 10 ఏళ్లలో ఇదే పని చేయడానికి మీకు ఏం అడ్డొచ్చింది, ఇప్పుడు ఏం రిలీఫ్ ఇచ్చింది? థ్యాంక్ యూ అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ కాబట్టి కంగ్రాచులేషన్స్ చెప్పింది. మా అన్నలు ఎవరు అడిగిన వాళ్ళు క్వశ్చన్స్ ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పలేదు. దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెల్ నోటెడ్. మా పట్ల జరుగుతున్న వివక్షను మేము తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. సెకండ్ థింగ్, యు ఆర్ వెరీ రైట్ అమ్మ. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ సిస్టమ్, ఏదైనా పార్టీలో ఉన్నా, ఒక ఆఫీస్లో ఉన్నా, ఉదాహరణకి ఇలా మీరు TV5లో పనిచేస్తున్నారమ్మా, మీ చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయం మీకు ఏదైనా నచ్చదు అనుకోండి, వెళ్ళి చైర్మన్ ఛాంబర్లో చెప్తారు, సార్ ఇది బాగాలేదు సార్, కింద రెస్పాన్స్ బాగాలేదని. ఎట్ ఎనీ కాస్ట్ రెస్పాన్స్ బాగున్నా లేకపోయినా మీరు ఆ ప్రోగ్రామ్ చేయాల్సిందే అంటే చేస్తారు కదా, ఎందుకంటే ఆ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ TV5లో మీరు ఉన్నారు కాబట్టి చేస్తారు. నేను పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కేసీఆర్ గారి పార్టీలో ఉన్నప్పుడు అనేక అంశాలు వోకల్గా వారికి చెప్పిన, కొన్ని అంశాలు ప్రూఫ్స్తో సహా జరుగుతున్నటువంటి అవినీతి మీద, జరుగుతున్నటువంటి అక్రమాల మీద ప్రూఫ్స్తో సహా కూడా ఇవ్వడం జరిగింది. చర్యలు తీసుకోలేదు, వారి నిర్ణయం అది, నాకు వారంత జ్ఞానం లేదు. మా బాస్గా ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డం అన్నది డెఫినెట్గా ఆ టైంలో నా డ్యూటీ, చేయాల్సిందే, చేసిన నేను నా డ్యూటీ. అందుకోసం నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాను. నేను ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి ఉండాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి ఉద్యమకారుల పట్ల పనిచేయాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి అమరవీరుల కోసం పనిచేయాల్సిందని ఓపెన్గా నేను అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పిన. ఇవాళ కూడా నేను చెప్తున్నా, నేను చెప్పే ఈ పాంచజన్యం కావచ్చు, నేను చెప్పేటటువంటి ఉద్యమకారులది, అమరవీరులది, భూ నిర్వాసితుల పట్ల నేను కమిట్మెంట్తో లేకపోతే, నేను చెప్పే ఈ వల్నరబుల్ సెక్షన్స్ దగ్గర కమిట్మెంట్తో లేకపోతే, పక్కకే అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ ముంగట్నే అమరవీరుల స్తూపం ఉంది, అదే స్తంభానికి నన్ను గట్టేసి రాళ్లతో కొట్టమని తెలంగాణ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటా ఉన్నా అంటే, నేను ఒక కమిట్మెంట్తో వచ్చిన వ్యక్తిని. ఆనాడు ప్రశ్నించలేదు కాబట్టి ఈనాడు ప్రశ్నించొద్దు అని అంటే అట్లా కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద స్ట్రాంగెస్ట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఎ గన్, it is the ability to question. If you don't have that courage to question, there is nothing you can do. ప్రశ్నతోనే ప్రతిదీ ప్రారంభమవుతుంది. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది. వెళ్ళే డైరెక్షన్లో 100 మంది 100 అంటారు, 100%. వాటిని అన్నింటినీ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ గుడ్ టేస్ట్, బట్ దెన్ ఐ విల్ కీప్ ఫోర్జింగ్ అహెడ్. థ్యాంక్ యూ. రాహుల్ గారు. మేడం, కేసీఆర్ టీఆర్ఎస్ లాంచ్ చేసినప్పుడు ఇది ఫక్తు రాజకీయ పార్టీ కాదు అని అన్నాడు. తర్వాత హీ సెడ్ ఎస్ వీఆర్ ఏ పొలిటికల్ పార్టీ. నో, మీరు జాగృతి స్టార్ట్ చేసినప్పుడు ఇట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ ఏ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు ఇట్ హెస్ ఎస్కలేటెడ్ ఇన్ టు ఏ పొలిటికల్ పార్టీ. నో, దిస్ షోస్ యువర్ పార్టీ falls in a clear pattern within the family to develop 2 centers of power right in the bud. How do you react to this? Well, you are very wrong. I am sorry to say that, because I was suspended from BRS party without even being asked for an explanation. For any political party that is run under the Constitution of India, it is my democratic right to be at least given a show cause notice asking for whatever I have done or whatever I have commented or whatever reasons. See, there are other people right now, like Mr. XMLA, Mr. Rohit Reddy. He's in various cases. He's only been given a show cause notice. అంటే ఒక రాజ్యాంగబద్ధంగా నడిచేటటువంటి పార్టీలో
ఎవరన్నా తప్పు చేసినారు అనుకుంటే సస్పెండ్ డైరెక్ట్గా చేయడం అన్నది కరెక్ట్ కాదు. పొలిటికల్ నోటీస్ ఇవ్వాల్సింది. ఇవాళ ఎక్స్ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు. మరి నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు, నన్ను అయితే డైరెక్ట్గా సస్పెండ్ చేసిండ్రు. ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిందో, ప్రజా జీవితంలో ఉండాలనుకునే ఒక వ్యక్తిగా నాకు తెలుసు ఈ రాష్ట్రంలో బీజేపీ ఎన్నటికీ మేలు చేయదు, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నటికీ మేలు చేయదు. ఎందుకంటే మొత్తం ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్. 2004లో పొత్తు పెట్టుకొని 2014 దాకా సాగదీసి 1200 మందిని చంపిందే కాంగ్రెస్. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో కూడా గోస తప్ప ఇంకోటి లేదు. సో నాకు కాంగ్రెస్ ఆప్షన్ కాదు, బీజేపీ ఆప్షన్ కాదు. మరి నేను ప్రజా జీవితంలో ఉండాలనుకునే వ్యక్తిగా నేను ఒక పొలిటికల్ అవుట్ఫిట్ పెట్టుకొని ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తా ఉన్నా. సో ఇది రెండు కనెక్టెడే కదా అని మీరు మాట్లాడితే అది చాలా తప్పండి. మీ ప్రశ్న తప్పని నేను చాలా వినయపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను వద్దనుకున్నది. నేను మాత్రం నా తెలంగాణ ప్రజల దగ్గరికి, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళు ఆదరిస్తారో మరి నన్ను ఏం చేస్తారో అది ప్రజల ఇష్టం, వారికే వదిలేస్తాను. థ్యాంక్ యూ. ప్రైవేట్ హెచ్ఎఫ్ టీవీ యువతకి మహిళలకు ప్రియారిటీ ఇస్తున్నారు. రీసెంట్గా జైనింగ్స్ చూస్తే మాత్రం మీ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలకు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులకు సంబంధించి కూడా వాళ్ళ జైనింగ్స్ తీసుకున్నారు. ఇది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి మీ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు దించడానికి మీరు ప్రియారిటీగా ఉంటున్నారా? ఒకటండి, మాకు వచ్చే జాయినింగ్స్లో న్యాచురలీ కొంచెము ఎక్స్ ఎమ్మెల్యేనో ఎక్స్ మినిస్టరో జాయిన్ అయితే మీరు ఎక్కువ వేస్తారు కదా. మామూలుగా కొత్తగా వచ్చే వాళ్ళని వేయరు కదా మీరు. వేలాది మంది, అంటే మరీ నేను ఎన్ని కండువాలు కప్పినా అని చెప్తే బాగుండదు, కానీ ఈ గత 1 ఇయర్గా వేలాది మంది జాగృతిలో జాయిన్ అయినారు. వాళ్ళు తెలంగాణ రక్షణ సేనలో భాగమవుతూ ఉన్నారు. ఈ కొద్దిగా తెలిసిన వాళ్ళు మెదక్ మాజీ జెడ్పీ చైర్మన్ గారు, లేకపోతే ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఒక నిన్న మినిస్టర్ గారు ఇట్లా జాయిన్ అయినప్పుడు మీకు పెద్ద వార్త కనపడుతుంది. కానీ అనేక మంది జాయిన్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే మెజారిటీ ఆర్ యూత్ అండ్ ఉమెన్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సే. సో రేపు ఫ్యూచర్లో కూడా అనుభవజ్ఞులను పిడికెల మందిని తీసుకుంటాం. వారి అనుభవం లేకుండా ముందుకెళ్ళలేం. ఎట్ ద సేమ్ టైం యూత్ అండ్ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్తాం. నాకు టార్గెట్ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. నా టార్గెట్ సింపుల్, సర్వోదయ తెలంగాణ సాధించాలి. దానికోసం ప్రజల మధ్యలో ఉండాలి. ఆ క్రమంలో ఎక్కడ ఎవరు అడ్డం వచ్చినా వారిని మాత్రం విమర్శిస్తాం. థ్యాంక్ యూ. మేడం నమస్తే అండి. 1 సెకండ్. ఎవరు మేడం? నమస్తే అండి. మీ దగ్గరే పెట్టుకోవద్దు అట్లా మైక్. చెప్పండి, ఇప్పుడే మీ పేరు చెప్పండి. మేడం నమస్తే అండి. హరికృష్ణ 6 టీవీ. మీరు ఏదనుకున్నా అనుకోపోయినా తెలంగాణలో కేసీఆర్ అనే ఒక బ్రాండ్ ప్రతి గ్రామంలో ఉంది. ఇప్పుడు ఆ బ్రాండ్ మారిపోయింది. మారిన మనిషి మరమనిషి అని చెప్పి మీరు తెలంగాణ సమాజంలోకి వచ్చారు. ప్రజలు 10 సంవత్సరాలు ఒక వినూత్న అవకాశం కేసీఆర్కి ఇచ్చారు, బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు మీరు వచ్చి మారిన మనిషి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదు అని చెప్పి ఇదే తెలంగాణ ప్రజల ముందు నన్ను ఆదరించడానికి వస్తున్నారు. మీరు ఇది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? అది కాలం నిర్ణయిస్తుంది కదా బ్రదర్. శేఖర్, మెట్రో టీవీ. మహిళలకు ప్రియారిటీ ఇస్తాము అని అంటున్నారు. మహిళా రిజర్వేషన్ అంశాలపైన మీరు ఢిల్లీలో కూడా పోరాటాలు చేశారు. కానీ మీ పార్టీలో మహిళా రిజర్వేషన్ 33% ఇస్తారా, 50% వరకు ఇస్తారా? మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు పార్టీలో? రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా 33%కి తగ్గకుండా ఖచ్చితంగా సీట్లు ఇస్తాం. 33% అని ఎందుకంటున్నా అంటే ఈ దేశంలో మనకేందో కర్మ, కానీ బీసీలు 50%కి ఎక్కువనా 27% బీసీ రిజర్వేషన్లు అని చెప్పి ఎప్పుడో ఒప్పుకున్నాం. 50% మహిళలు ఉన్నా కూడా 33% అని చెప్పి మనందరమే ఒప్పుకొని ఒక ముందడుగేసినాం. కాబట్టి దాన్ని ప్రస్తుతం బెంచ్ మార్క్గా తీసుకుంటున్నాం. బట్ మా ఆడబిడ్డలు లోకల్ బాడీస్లో అయినా, మున్సిపల్ కార్పొరేషన్స్లో అయినా కూడా ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో 33%, దాన్ని వాళ్ళు పర్ఫామ్ చేసి 50%కి తెచ్చుకున్నారు. ఇప్పుడు లోకల్ బాడీస్లో 50% వచ్చినా, జిహెచ్ఎంసీలో 50% వచ్చినా, అది మహిళలు తమ స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి వచ్చింది. మా పార్టీలో ఖచ్చితంగా 33% తగ్గకుండా ఇస్తాం. ఏమాత్రం అవకాశం ఉన్నా 50% ఇవ్వడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. 1 సెకండ్ సార్ ప్లీజ్. మహిళలకు అవకాశం ఇద్దాం. మైక్ ఇవ్వండి. ఆమె అడుగుతున్నారు ఇందాక నుంచి. సో గివ్ ఇట్ ఫర్ దెన్ యూ కమ్. కవిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చూసిరా ఆడబిడ్డలు కంగ్రాట్స్ చెప్తురా అన్న, అన్యాయం అన్న. నా పేరు శైలజ ఫ్రమ్ 99 టీవీ. సో మీరు పార్టీ ప్రకటించిన రోజు పాంచజన్యం అని చెప్పేసి కూడా 5 పెట్టారు. సో దాంట్లో ఎందుకు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పెట్టలేదనేది కూడా ఒక ప్రశ్న. అంటే గతంలో జంతర్ మంతర్ దగ్గర కూడా కవిత మహిళా రిజర్వేషన్ల కోసం కొట్లాడిన పర్సన్. సో పాంచజన్యంలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎందుకు మీరు పేరు అనేది మెన్షన్ చేయలేదని చెప్పేసి క్వశ్చన్. మహిళ అనేది ప్రత్యేకంగా మెన్షన్ చేసే కేటగిరీ కాదమ్మా. ప్రతి అంశంలో
విద్య అయినా, వైద్యమైనా, సామాజిక న్యాయమైనా, ఉపాధి అయినా, వ్యవసాయమైనా ప్రతి దాంట్లో మహిళలదే ప్రాధాన్యత. ఇలా వ్యవసాయం అనగానే, రైతు అనగానే అందరూ మొగ రైతు బొమ్మేస్తారు. కానీ ఇంట్లో ఆడవాళ్ళు పొలంలో పని చేయకుండా ఒక్క గింజ కూడా బయటికి రాదు. అది గ్రౌండ్లోకి పోయి చూసేటటువంటి వ్యక్తిగా మా మహిళా రైతులు ఎంత కష్టపడతారో నేను చూస్తున్నాను. ఇవాళ వ్యవసాయం కోసం నేను చెప్పే ప్రతి విషయం, విద్య కోసం నేను చెప్పే ప్రతి విషయం, నేను మళ్ళీ ఒకసారి మొత్తం నా స్పీచ్ అయ్యా కూడా చెప్పాను. ఈ అన్ని అంశాల్లో అండర్ కరెంట్గా పురుషులకు ఎంత అవకాశం వస్తుందో మహిళలకు కూడా అంతే అవకాశాలు ఇస్తాను. నేను ఒక మహిళగా ప్రత్యేకంగా మహిళల గురించి చెప్పే అవసరం లేదు. డెఫినెట్గా నా మైండ్ ఫస్ట్ మహిళల దిక్కే పోతుంది, మహిళల కోసమే పనిచేస్తుంది. ఆ ప్రయారిటీ ఖచ్చితంగా ఉంటుంది. అది పొలిటికల్ పొజిషన్స్లో అయినా సరే, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ అయినా సరే, సోషల్ జస్టిస్ అయినా సరే. ఇవాళ అందుకోసమే ఓబీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు మన మొత్తం రాష్ట్రంలో ఓబీసీ కోటాలో బీసీ మహిళలకు ఉపకోటా ఉండాల్సిందని డే 1 నుంచి కమిట్మెంట్తో నేను పనిచేస్తూ ఉన్నాను. డే 1 నుంచి నేను చెప్తా ఉన్నాను. సో ఆటోమేటిక్గా నా మనసు మహిళల దిక్కే గుంజుతుంది. ప్రత్యేకంగా నేను చెప్పినా చెప్పకపోయినా మా అక్క చెల్లెలు అనేటటువంటి వాళ్ళు నాకు ప్రయారిటీ అంశంగా ఉంటారని మాత్రం తెలియజేస్తాను. మల్లికార్జున్. అక్క మల్లికార్జున్ రెడ్డి, సాక్షి చీఫ్ రిపోర్టర్ని. మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. బలవంతంగా చెప్పించుకుంటున్నట్టున్నా కదా. 2 ప్రశ్నలు. ఒకటి ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని అన్నారు. అంటే ఒక పార్టీ నడపాలంటే చాలా రిసోర్సెస్, చాలా వ్యూహాలు, ఎత్తుగడలు ఎన్నో అవసరం ఉంటాయి. ఒక మహిళగా అట్లాంటి శక్తి సామర్థ్యాలు మీరు ఉన్నాయని అనుకుంటున్నారు. రెండోది వచ్చేసి అంటే దానికి అది అంటే మీ కార్యాచరణ ప్రణాళిక అనేది పార్టీని నడపడంలో ఎట్లా ఉండబోతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే, పాంచజన్యం అనేది ఒక ఎన్నికల టైంలో ఇచ్చే హామీ లాగానే ఉంది, కానీ ఒక సైద్ధాంతిక భూమిక ఉన్నంత అంటే ఒక అంత గ్రావిటీ లేదు అనే ఒక విమర్శ కూడా వస్తుంది. దాని మీద మీరేం రిప్లై చేస్తారు? అంటే ఫస్ట్ ఒకటండి, మీరు ఒకవేళ కేసీఆర్ గారికి కొంచెం అందరు కరెక్ట్గా వినాలి ఈ మాట. ఒకవేళ కేసీఆర్ గారికి నా ప్లేస్లో కొడుకుండుంటే ఇలా ఆయన పార్టీ పెడితే మీరు ఇట్లాంటి ప్రశ్న అడిగేవాళ్ళు కాదు. మీరు అడగడమే ఏం అడుగుతున్నారు? ఒక మహిళగా మీకు పార్టీ నడిపే శక్తి సామర్థ్యం ఉందా అని అడుగుతున్నారు. మహిళగా దేశాన్ని నడిపే శక్తి సామర్థ్యం ఉందని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించిండ్రు, జయలలిత గారు నిరూపించిండ్రు, మమతా బెనర్జీ గారు నిరూపించిండ్రు. అనేక మంది మహిళలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా దేశానికి అనేకమైనటువంటి వన్నెలు తెచ్చినటువంటి మహిళలు ఉన్నారు. వారందరి స్ఫూర్తితో పనిచేస్తాం. ఖచ్చితంగా మేము ఎవ్వరికి తీసిపోకుండా ఏ ఒక్క అంశంలో కూడా ఒక ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ ఎట్లా నడుపుతారో పురుషులు అంతకనే బాగానే నడుపుతాం తప్ప తక్కువ నడపమనే విశ్వాసాన్ని నేను మా ప్రజలకు కల్పించదలుచుకున్న ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పాంచజన్యం అనేటటువంటి దానికి ఉన్నదే సైద్ధాంతిక పునాది. అధర్మం పైన యుద్ధం, అవినీతి పైన యుద్ధం. అవతల పక్క ఉన్నవాడు మనవాడే. ఇయ్యాలేంది అంతకుముందు ఆంధ్రోళ్ళ మీద పంచాయతీ. మనకి ఇప్పుడు ప్రతిపాటోడు తెలంగాణ వాడే కదా. మనోళ్ళ మీదనే పంచాయతీ అయినా సరే అవినీతి మీదైనా అధర్మం మీదైనా శంఖం పూరించాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. ప్రధానంగా సొసైటీలో ఒక హ్యాపీనెస్ ఎట్లా రావాలి, ప్రజలు ఇమీడియట్గా కోరుకుంటున్నది ఏంది అని అడ్రస్ చేయనటువంటి పొలిటికల్ పార్టీస్ కాలగర్భంలో కలిసిపోతుంది. ఇవాళ నేను జాగృతి జనంబాట పేరుతో కావచ్చు అనేక రకాలైనటువంటి మేధావులతో చర్చలు చేసిన తర్వాత ఏం కావాలి మన ప్రజలకని ఆలోచించినప్పుడు విద్య, వైద్యం అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ డిస్ట్రెస్ ఎట్లా ఉంది అని అంటే సొసైటీలో హైదరాబాద్లో పేద మధ్యతరగతి వాళ్లకు విద్యా వైద్యం మీదనే ఇల్లు గుళ్ళు అయిపోయే పరిస్థితి. కాబట్టి అది ప్రభుత్వం టేక్ కేర్ చేయాలి అని చెప్పి నేను ఒక వెల్ఫేర్ స్టేట్ అనేటటువంటి కాన్సెప్ట్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. అది మనని ఫైనాన్షియల్ కూడా రేపొద్దున స్టేట్ని ఎంపవర్ చేస్తుంది అనేటటువంటి బలమైన విశ్వాసంతో నేను మాట్లాడుతున్నా. అంటే ఇచ్చుకుంటూనే పోండి మీరు డబ్బులు సంపాదించడం ఉండదు స్టేట్లో అన్నది కాదు. స్టేట్లో డబ్బులు ఎట్లా సంపాదించాలి, వెల్త్ క్రియేషన్ ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఉపాధిలో ఖచ్చితంగా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్తా ఉన్నాం. వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తామని చెప్తాను. వ్యవసాయం ఇవాళ 18% ఆఫ్ అవర్ జిఎస్డిపి సంపాదించేది వ్యవసాయం. వ్యవసాయంలో స్ట్రెస్ లేకుండా చేసి కొంచెం వాల్యూ యాడ్ చేస్తే డెఫినెట్గా 25 to 30% ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే నేను చెప్తా ఉన్నా ఇవాళ. అదేవిధంగా సోషల్ జస్టిస్ లేనటువంటి ఎటువంటి అభివృద్ధి అయినా సరే కుంటికాల మీద నడిచినట్టే అని నేను బలంగా నమ్ముతా ఉన్నా. సో అభివృద్ధి, సామాజిక న్యాయం రెండు కూడా జోడెడ్లలాగా, అభివృద్ధి సామాజిక న్యాయం రెండు కూడా రెండు కండ్లలాగా ముందుకు తీసుకొని తెలంగాణ రక్షణ సేన వెళ్తుందని తెలంగాణ ప్రజలకు సవినయంగా తెలియజేస్తున్నాం. నమస్తే కవిత గారు కంగ్రాచులేషన్ అండి. ఇక్కడ నుంచి శ్రీనివాస్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు సర్వోదయ మూమెంట్ ఒకటి చారిత్రాత్మకంగా ఉన్న మూమెంట్ నడిచింది. ఆచార్య వినోబావ నడిపారు. ఆచార్య వినోబావే గాంధేయవాదం సిద్ధాంతంతో మీరు ఆ నినాదం ఎత్తుకున్నారు.
అయితే దానికి ఇప్పుడు పరిస్థితికి ఏంటి, ఏమైనా అధ్యయనం చేశారా, ఏంటి సారూప్యత ఏంటి? శివరాంపల్లి కేంద్రంగా మన దగ్గరలోనే నగర శివారులో చాలా కాలం నడిచింది. ఇప్పుడు దాంట్లో భూదాన ఉద్యమం అనేది ఒక ముఖ్యమైన ఎలిమెంట్. అది ఇప్పుడు చాలా వివాదాస్పదమైన అంశం కూడా. దాన్ని ఎట్లా చూస్తారు? ప్రధానంగా ఒకటండి, మీరు అన్న సర్వోదయ, వినోబా భావే గారు, గాంధీ గారు, దానికన్నా ముందు